ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అరువు తెచ్చుకున్న అభ్యర్థులను తెచ్చుకొని తెలంగాణలో మేమేదో బలంగా ఉన్నాము, మేము చాలా బలమైన ప్రత్యర్థులము, మా బలం చాలా ఉందని చెప్పి కన్ను మిన్ను గానక అహంకారంతో చోటామోటా నాయకులు కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే అమ్మ ఒకసారి తెలుసుకోవాలి, తన చరిత్ర ఏంటి, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటి, ఆ తర్వాత ఆంధ్ర నాయకుల పంచన ఈరోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటుంది, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని అంటుంది. ఈరోజు ఆంధ్ర నాయకులు అంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఆయన చెప్పినట్టు విని ఆయనకు అడుగులు మడుగులొత్తుతూ ఆయన సంకల చూచి ఈరోజు ఆయన చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నామా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీ పేరే రాణి రుద్రమ, అంతకుమించి నీ లోపల ఏం పౌరుషం లేదని ఆ రోజే అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుని, వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న టైంలో నువ్వు వైఎస్ఆర్సీపీలో చేరి ఆ రోజు పోటీ చేశావు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఆంధ్ర నాయకులకు వత్తాసు పలుకుతూ ఆ పార్టీ పంచన చేరి ఈరోజు తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచిన మీరు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్ర తీసుకోండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరి పాత్ర కూడా ఏం లేదు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు దండుపాలెం బ్యాచ్ లాగా భారతదేశం మొత్తం మీద దాడి చేస్తుంటే ఆ దాడిని చూసి కన్ను మిన్ను గానక ఈరోజు ఆ దాడిలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేయబడుతుంది, ఏ విధంగా అపహాస్యం కాబడుతుంది, ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీలు ఈరోజు ఆహాకారాలు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా పరమ పవిత్రులుగా తాము గంగానదిలో ఉన్నట్టుగా, తామేదో పుణ్యాత్ములం అన్నట్టుగా ఆ పార్టీ పెద్ద అహోబిలం మఠంలాగా, అంటే ఆ పార్టీ ఒక పుణ్యాత్మకమైన స్థలంలాగా, ఇక భారతదేశానికి దిక్సూచి నాయకత్వం మొత్తం ఆ పార్టీలోనే ఉంది, ఇక రేపు తెలంగాణకు కూడా అదే దిక్సూచి అనే రీతిలో ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడిన రాణి రుద్రమ గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి వెళ్ళారు, మీరు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే నేనే పోటీ చేస్తా అంటారు. ఆఖరికి ఇక్కడికి ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానంలో కూడా నేనే పోటీ చేస్తా అంటారు. మరి అప్పుడు పోటీ చేసిన మీరు ఓట్లకు నోట్లు ఇవ్వకుండానే ఈరోజు మీరు పోటీ చేశారా? ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టకుండానే మీరు పోటీ చేశారా? ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు దొంగ అంటున్నావు. నువ్వెంత కమ్ముడు పోయి నీ పార్టీని అందులో విలీనం చేసుకున్నావు. నీ పార్టీ పేరు నవ తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నారు. నవ తెలంగాణ పార్టీలో ఎవరు ఉన్నారో లేదో తెలియదు, కానీ మీ ఇద్దరు మాత్రం ఎంత కమ్ముడు పోయిన్లు, ఎంతకు మీ పార్టీని కుదవబెట్టిన్లు, ఎంతకు తెలంగాణను తాకట్టు పెట్టిన్లు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా నా చేతిలో మైక్ ఉంది కదా, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనే రీతిలో మాట్లాడితే మాత్రం బాగుండదు. ఒకసారి మీ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు మాట్లాడతారు, ఏదేదో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఈరోజు మునుగోడులో ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసిపోయి పోటీ చేస్తున్నాయి, రెండు అమిత్ షా సభకు ముందే ప్రోగ్రాన్ని పెట్టుకున్నాయి, మరి ఆ లోపాయికారి ఒప్పందం ఏందో అని మాట్లాడతావు. అమ్మ ఒకసారి మీ పార్టీ చరిత్ర తెలుసుకో అమ్మా. రాష్ట్రపతి ఎలక్షన్లో కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కానీ దాదాపు 100లాది దిక్కుమాలిన చట్టాలు తీసుకొస్తే ఉరికి ఉరికిపోయి కేసీఆర్ మీకు మద్దతు ఇచ్చిండు.
ఆ రోజు లేవని నోరు ఈ రోజు నీకు ఎందుకు లేస్తుందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాణి రుద్రమ అంటే నేను ఒక యాంకర్గా పనిచేసిన దశ దిశ ప్రోగ్రాంతో మొత్తము తెలంగాణలో ఫేమస్ అయిపోయినా ఏది మాట్లాడినా నడుస్తుందనే రీతిలో మాట్లాడితే మాత్రం ఇక్కడ నడవదు. ఒకసారి నీ నోరును నీ నాలుకను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బేషరత్తుగా మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా ఒక దోపిడీ సంస్థలాగా ఈరోజు కామాంధుల పార్టీ, కమలం పార్టీ కాదు కామాంధుల పార్టీ లాగా భారతదేశం మీద పడి అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళను బయటికి తీసుకొచ్చి ఈరోజు బేషరత్తుగా విడుదల చేసి వాళ్ళను సన్మానం చేస్తుంటే నీ నోరు ఎక్కడ పడిపోయిందమ్మా? ఈరోజేమో పెద్దగా మాట్లాడుతున్నావు. ముమ్మాటికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజే మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పిండు 1443 మంది ఈరోజు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే దేశవ్యాప్తంగా 743 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంటే ఈరోజు ప్రతి రాష్ట్రంలో అడ్డదారిలో అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ప్రజాస్వామ్యమని కూని చేస్తూ ఏ రకంగానైనా అధికారాన్ని చేపట్టాలి, ఏ రకంగానైనా మేము ఆ రాష్ట్రాలను కూలదొయ్యాలి, ఏ రకంగానైనా అక్కడ షిండేలను ఏర్పాటు చేయాలి, ఏ రకంగానైనా మా విషపు పిడికిల్లోకి ఆ రాష్ట్రాలను తెచ్చుకోవాలి అనే రీతిలో ప్రవర్తిస్తున్న తీరును ఒకసారి చూడండి. ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని బతికిద్దామనే ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ప్రోగ్రాన్ని మొదలు పెడితే మీకు వచ్చిన నొప్పి ఏందమ్మా? ఎందుకు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడే ముందు ఒకసారి నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ గతంలో నీ చరిత్ర ఏంటి, నువ్వు రాజకీయంగా ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నోరు తెరిస్తే ఓటుకు నోటు కేసు అంటున్నారు. న్యాయస్థానం పరిధిలో ఉంది, దేశం మొత్తం చూసింది, సంవత్సరాల తరబడి కేసు నడుస్తుంది. మరి ఎందుకు మీ చేతిలోనే అధికారం ఉంది కదా, మీరెందుకు దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఈరోజు మీరు ఓటుకు నోటు లేకుండానే 10 రాష్ట్రాలలో ఈ 8 సంవత్సరాల్లో 11 రాష్ట్రాలలో అప్రజాస్వామ్యయుతంగా వేరే పార్టీలు అధికారంలో ఉంటే వాటిని కూలదోసి ఆ ప్లేసుల్లో మీ ముఖ్యమంత్రులను షిండేలను ఏర్పాటు చేసుకున్న మీరు ఓటుకు నోటు లేకుండానే ఏర్పాటు చేసుకుంటున్నారా? ఈడీలతోటి సిబిఐలతోటి అక్రమంగా బెదిరించి ఈరోజు అరెస్టులు చేస్తున్నారు. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదమ్మా. మునుగోడులో మా అభ్యర్థి ఇప్పుడైతే ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు ఇప్పట్లేదు అని మాట్లాడినవు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, అంత అది ఉంటే ఈరోజు సర్పంచ్లను కానీ, ఎంపీపీలను కానీ, ఎంపీటీసీలను కానీ లక్షలాది రూపాయలు పోసి ఎందుకు మీ అభ్యర్థి కొనుగోలు చేస్తున్నాడో ఒకసారి చెప్పమ్మా. వాళ్ళని కూడా ఎందుకు రాజీనామా చేయించి తీసుకోలేకపోతున్నాడు? మీకు ప్రజాస్వామ్యం అంటే అంత గౌరవం ఉంది కదా, ఎందుకు వాళ్ళని తీసుకుపోలేకపోతున్నాడు రాజీనామా చేయించి? అంటే ఒక అభ్యర్థి రాజీనామా చేస్తాడు, కోట్లాది 100 కోట్లు ఖర్చు చేసి ఈరోజు ఎంపీపీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను సంతల్లో పశువులాగా కొనుక్కొని పోయి ఈరోజు అడ్డదారిల్లో అంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచిన అభ్యర్థిని మీ పార్టీలోకి తీసుకెళ్ళి ఈరోజు కోట్లాది రూపాయలు అక్కడ నియోజకవర్గం మీద కుమ్మరించి మేం గెలిచినామని దొంగదారిలో చెప్పుకునే మీరు కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారంటే నిజంగా దేంతో నవ్వాలో అర్థం కాని విషయం. ఈరోజు అవును ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయినప్పుడు నీకు తెలియదా? నీ పార్టీని విలీనం చేస్తాం నాకు ఇబ్రహీంపట్నం టికెట్ అని చెప్పి ఆయన కాళ్ళ వేళ్ళ పడి బతిలాడినప్పుడు తెలియదా? మీ జిట్టా బాలకృష్ణారెడ్డిని అడగండి, మీ పార్ట్నర్ని అడగండి, ఏం జరిగింది? మీరు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిళ్ళు, ఎన్నిసార్లు బతిలాడుకున్నారు? బీజేపీలో అభ్యర్థులు దిక్కులేక ఈరోజు మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్నారు. మీరు అక్కడ పోతే ఏదో ఒక స్థానం దొరుకుతుంది కదా అని మీరు పార్టీలో జాయిన్ అయిన మీరు ఈరోజు బీజేపీ పార్టీని గొప్పగా పొగుడుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపుగా చిల్లరగా మాట్లాడుతున్నావా? మాట్లాడే ముందు కొంచెం సంస్కారం, సభ్యత ఉండాలి. నీకే కాదు మాటలు, నోరు తెరిస్తే మేము మీకంటే కూడా బాగానే మాట్లాడతాం. మేము యాంకర్లమే, మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన వాళ్ళమే, మేము జర్నలిస్టులమే,
మాకు కూడా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది, నీకంటే కూడా ఎక్కువగా మాట్లాడతాం, జాగ్రత్త. ఈరోజు ఏమో అంటున్నావు ఇంకా. ఈరోజు అదే ఒక్కసారి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పి సంవత్సరాల తరబడిగా ప్రయత్నం చేసి ఇందులో నీ పాచికలు పారక ఈరోజు బీజేపీ పార్టీలో పోయినా కూడా నువ్వు మాట్లాడుతున్నావు. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందో నిన్న నోరు విప్పిన విజయశాంతి అక్కని అడగక్క కొంచెం తెలుస్తుంది. మీ పార్టీలో ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రజాస్వామ్యం ఉంది, ఏ రకంగా దొంగలున్నారు, ఏ రకంగా లంగలున్నారు, ఏ రకంగా మహిళలకు స్థానం ఇస్తున్నారు, ఏ రకంగా మహిళా వాయిస్ను ముందుకు తీసుకెళ్తున్నారో ఒక్కసారి అవన్నీ చరిత్ర తెలుసుకున్న తర్వాత నిన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు, బీజేపీ పార్టీ కండువ కప్పుకున్నప్పుడే పండగ, ఆ తర్వాత బాత్రూంలో పోయి ఏడవాల్సిన పరిస్థితి. అంటే నువ్వు కొత్త మురిపంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కాదు. ఈరోజు డీకే అన్న గారు ఎక్కడ పోయి ఏడుస్తున్నారో ఆమెను అడుగు ఒక్కసారి. విజయశాంతి గారు బహిరంగంగా వచ్చి ఏడుస్తున్నారు, కొంచెం ఆమెను తెలుసుకో, ఆమె దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఇట్లా మీ పార్టీలో జరిగే లంగ లఫోటా పనులను సమర్థించుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇష్టారీతిలో మాట్లాడుతున్నావా? మాట్లాడే ముందు కొంచెం సభ్యత సంస్కారం తెలుసుకో. నేను కూడా మాట్లాడగలుగుతా, నీకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతా, కానీ మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. మాకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సభ్యత సంస్కారాన్ని నేర్పారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే మీరు పెద్ద నాయకులు అయిపోతారు అనే రీతిలో అవాకులు చెవాకులు పేలితే మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మునుగోడు ఎలక్షన్ విషయానికి తీసుకుంటే గతంలో వచ్చిన ఎలక్షన్లో గతంలో వచ్చిన మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? ఈరోజు మీరు ఏవి చూసి జబ్బలు జరుచుకొని ఈరోజు ఓట్లకు ముందుకెళ్తున్నారు? ఎవరిని చూసుకొని మీరు మీ వాపును చూసి బల్పు అనుకొని ముందుకెళ్తున్నారు? ఏ రకంగా కోట్లాది రూపాయలు కుమ్మరించి ఈరోజు మీ ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అభ్యర్థిని అడగండి. ఆయన గతంలో అన్నాడు, బీజేపీ మోడీ గారు వచ్చి మునుగోడులో వాడన తిరిగి సభ పెట్టిన బీజేపీ గెలవదు 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 అని మాట్లాడిండు. మరి అట్లాంటి నాయకులను ఈరోజు మీ పార్టీలో తీసుకొని బీజేపీ గెలుస్తుందని చెప్పి ఎందుకు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు? ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? కాబట్టి ఒక్కసారి రాణి రుద్రమ గారు మీకు మంచిగా చెప్తున్నాను, బహిరంగంగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అసలు మీ సంజయ్ మీ రాష్ట్ర అధ్యక్షులేనా? ఆయనకి ఏమైనా మాట్లాడొస్తుందా? ఆయనకు నాలికకు మెదడుకు ఏమైనా కనెక్షన్ ఉన్నదా? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నరం లేని నాలుక అంటే ఇష్టం ఉన్నట్టుగా బండి సంజయ్ తొండి సంజయ్ లాగా ఆయన మాట్లాడిండ్లంటే ఆయనకేమో మెదడుకున్న నాలుక కనెక్షన్ లేదు కాబట్టి అట్లా మాట్లాడిండు అనుకుంటున్నాం. నీకేమైందమ్మా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కూడా మరో బండి సంజయ్ అనుకుంటున్నావా? ఇష్టారీతిలో మాట్లాడితే ఊరుకునేది లేదు. కాబట్టి చూస్తూ ఊరుకోము. నవ తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్దేశంతో పెట్టిన పార్టీని బాజాప్తుగా పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీకి తాకట్టు పెట్టినవంటే ఇక నువ్వు కూడా మాట్లాడేదానివైనవా? కాబట్టి దయచేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడకు. మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకు. గతంలో మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పి ఎప్పటికైనా విజయశాంతి గారి దగ్గర చూసి కనువిప్పు తెచ్చుకో. ఆమె అదే పార్టీలో జాయిన్ అయిన కొత్తలో పండగ చేసుకున్నది, ఇప్పుడు ఏడుస్తున్నది. నీ గతి కూడా రేపు అట్లే అవుతుంది. దానికి ఎందుకు ఇంత మిడిచిపాటు? దానికెందుకు రాష్ట్ర అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడుస్తున్నావు? అంటే ఏదో ఒకటి మాట్లాడితేనే నీకు ఆ పార్టీలో గుర్తింపు ఉంటుంది. చూసినాం కదా, ఇక్కడ 3 జిల్లాల ప్రజలు, ఇక్కడ 3 జిల్లాల ప్రజలు నిన్ను ఎట్లా తిరస్కరించిల్లో, 4వ స్థానంలో, 5వ స్థానంలోనా, 6వ స్థానంలోనా ఎక్కడ పెట్టిల్లో ఒకసారి అర్థమైంది కదా. కాబట్టి నీ స్థాయి తెలుసుకో. స్థాయిని మించిన మాటలు మాట్లాడకు. మాకు మాట్లాడే హక్కు ఉన్నది. ఎందుకంటే మాకు బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. అలా రాష్ట్ర అధ్యక్షుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటియో తెలుసు. ఆయన తెలివితేటలు ఎంత అమోఘమైనవో తెలుసు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలేంటో మాకు తెలుసు. కాబట్టి మాట్లాడేంత అది మాకున్నది. మేము తెలంగాణ ఉద్యమం కోసం నిఖార్సుగా పనిచేసిన వాళ్ళం. నీలాగా పార్టీని ఈరోజు తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన అవమానించిన పార్టీలో
కోట్లాది రూపాయలకు అమ్ముడు పోలేదు, బీజేపీ టికెట్ కోసం తాకట్టు పెట్టుకోలేదనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు పండుగ చేసుకున్న నువ్వే రేపు ఏడవాల్సిన పరిస్థితి వస్తుందని ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని నోరు పేరు తీసి ప్రస్తావించే అంత అర్హత నీకు లేదు. ఆయన కాళ్ళ వేళ్ళ పడ్డప్పుడు నీ అర్హత ఎక్కడ పోయిందో ఒకసారి గుర్తుపెట్టుకొని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.